హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడినైతే మనసారా కోరుకుంటున్నానండి. ఇది వ్లాగ్ వచ్చేసి ట్యూస్‌డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ నుంచి నైట్ డిన్నర్ అయిపోయి పడుకునే వరకైతే వ్లాగ్ అనమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నవైతే మిల్లెట్స్ అండి, వరిగలు. నైటు డిన్నర్‌లో నాకు మా వారికైతే కంపల్సరీగా ఏదో ఒక మిల్లెట్ అయితే వండుతానండి. ఇంకా రైసు చాలా వరకు తగ్గిచ్చేసాము. అయితే కొర్రలు అవి అయిపోయాయి. ఇంకా వరిగలు ఒకటి ఉంటే అది కూడా ఓపెన్ చేసి బాక్స్‌లో పోసేసి గ్లాసున్నర అలా అయితే మా ఇద్దరికి సరిపోతాయండి. ఇంకా నానబెట్టి పక్కకు పెట్టేశాను. పిల్లలకైతే ఒక గ్లాసు రైస్ కడిగేసి పక్కకు పెట్టాను. అవి నానిపోతాయి కదా, అలా పక్కకు పెట్టేసి ఇంకా డిన్నర్లోకైతే ఈరోజు స్పెషల్ కర్రీ చేస్తున్నానండి. మాకెంతో ఇష్టమైన కర్రీ చింత చిగురు, అందులోకి కాంబినేషన్ అయితే వట్టి చేపలండి. మా దగ్గర అయితే వట్టి చేపలు అంటాము, ఎండు చేపలు అంటాము. మీ దగ్గర ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి మా నాన్న వాళ్ళ అదే చేపల చెరువులో అండి పట్టిని ఎండబెట్టారు. అవి కొన్ని ఉంటే ఇంకా చింత చిగురు అమ్మ పంపించింది కదా, ఇంకా అందులోకైతే కర్రీ చేద్దామని తీసుకున్నానండి. ఫస్ట్గా అవన్నీ మంచిగా మనము వేయించుకోవాలండి. ఆ చేపల్ని, ఎండు చేపల్ని మనం దోరగా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్గా వేయించుకొని తర్వాత వాష్ చేసి కర్రీ చేసుకోవాలి. అవి వేగేలోపు నేనైతే కర్రీలోకి ఇంకా ఆనియన్స్ అయితే రెడీ చేస్తున్నానండి. దీనిలోకైతే 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి. కొంచెం చింత చిగురులోకి ఆనియన్స్ ఎక్కువగా వేస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అందుకని నేను 2 పెద్ద సైజువి ఉల్లిగడ్డలు అయితే తీసుకొని వాటిని మంచిగా సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి. ఈ లోపైతే మనకు ఆ ఎండు చేపలు అయితే ఏగిపోతాయి కదా అని ఇవైతే ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఎండు చేపలు చూస్తే ఇంకా కొంచెం వేగాలి. ఇంకా ఈలోపు తాలింపు చేసేసుకుందామని కళాయి పెట్టుకున్నానండి. ఇవి ఏగుతూ ఉంటాయి. ఇంకా కళాయి పెట్టుకొని మనం ఆ ప్రాసెస్ అయితే చేసుకుంటే పని తొందర అవుతుంది కదా అని కళాయి పెట్టి నూనె వేసానండి. నూనె వేసి అవి కొంచెం వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ చేపలు కూడా వేగిపోయాయి అన్నమాట. వాటిలోంచి పొగ కూడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ వేగిపోయినట్లే అన్నమాట. కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకా ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయిస్తేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. మామూలుగా వేయించితే అవి మంచిగా వేగక అంత టేస్ట్ ఉండదన్నమాట. పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి అన్నమాట. సో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగుతూ ఉంటాయి. ఇక ఎండు చేపలు అయితే వేగిపోయాయండి. దాన్ని పక్కకు తీసుకొని అందులో వాటర్ పోసి మనం నీట్గా 1-2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. వాటిల్లో ఏమైనా ఉన్నా అవన్నీ ఇంకా వాష్ చేసేస్తే పోతాయండి. నీట్గా మళ్ళీ ఒకసారి కడిగి ఇంకా వాటర్ అంతా తీసేసి ఇంకా అవి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ చూస్తే ఇంకా వేగలేదండి. ఇలా వేగాక కొద్దిగా పసుపు వేసి కలిపేసుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కకు
పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసి ఆనియన్స్లో కలిపేసి ఆ నూనె అదంతా మంచిగా పట్టే వరకు అవంతా అంటే ఆల్రెడీ వేగిపోయాయి కదా, ఈ ఫ్లేవర్ కూడా పట్టేంత వరకు అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్లో. తర్వాత కొద్దిగా అల్లం కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి శుభ్రంగా పక్కకు పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసి మూత పెట్టేయాలండి. మూత పెట్టి కాసేపు అయినాక తీసి కలుపుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఆనియన్స్కి అవి చిగురంతా మంచిగా పట్టేసి ఉడుకుతూ ఉంటుందన్నమాట. చింత చిగురు ఫ్లేవర్ అంతా చేపలకి పడుతుంది. తర్వాత మంచిగా ఉడికాక ఒక 5 to 6 మినిట్స్ అలా ఉడికాక మనము కారం ఉప్పు వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే చిగురు చాలా పులుపు ఉంటుంది కదా. సో కారం ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తినేదానికంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కూర టేస్ట్ ఉంటుందన్నమాట. అదంతా అయిపోయాక ఒక 2 మినిట్స్ ఉడికాక మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెడితే డిన్నర్లోకి తినేయచ్చు. ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నీట్గా అంతా తూడ్చి ఇంకా గిన్నెలో పెట్టేశాను. ఇంకా కర్రీ అయిపోయాక ఇంతలో రైస్ అండ్ వరిగలు కూడా నానిపోయాయండి. ఇంకా అవి కూడా వండేసి డిన్నర్ అయితే రెడీ చేసేసాను. అలా మా డిన్నర్ ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా సాగిపోయిందనమాట. ఇదంతా అయిపోయాక ఇంకా డిన్నర్ చేసేసాము. తర్వాత మార్నింగ్ కోసం నేనైతే ఇంకా రోజు సియా సీడ్స్ తాగుతాను కదా, సియా సీడ్స్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసి నానబెట్టేశాను. అలాగే బాదం పప్పులు, ఎండు ఖర్జూరా కూడా నానబెట్టాను అనమాట. వీటితో పాటు రోజు సబ్జా గింజలు కూడా నానేస్తున్నానండి, వేడి తగ్గడం కోసం. అవి కూడా నానబెట్టి పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ తీసుకొచ్చి పాప అయితే మడత పెట్టిందండి. ఇంకా అవైతే నేనైతే కబోర్డ్లో సర్ది పెట్టాను. అది అండి ఈరోజు ఈవినింగ్ వ్లాగు, ట్యూస్డే ఈవినింగ్ వ్లాగు. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.